అన్న అలాగే ఈ షోయబుల్లా ఖాన్ అని అంటారు, తన గురించి. షోయబుల్లా ఖాన్. షోయబుల్లా ఖాన్, ఓకే. షోయబుల్లా ఖాన్ ఎవరంటే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళ కుటుంబం వచ్చింది ఇక్కడికి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్, తెలంగాణ. ఓకే. అతను పిల్లాడు చదువుకున్నాడు, జర్నలిజం చదువుకున్నాడు, బిఏనే ఏదో చేసిండు. ఓకే, జర్నలిజం చేసిండా. ఆయనకి పెండ్లి కూడా అయింది, ఆయన భార్య ఉండే. తర్వాత ఆయన పేపర్ నడిపిండు, పేపర్. ఓకే, ప్రెస్ న్యూస్ పేపర్. ఓకే, న్యూస్ పేపర్ నడిపి దాంట్లో ఏంటంటే ఈ నిజాం వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడు. అతను గొప్ప దేశభక్తుడు షోయబుల్లా ఖాన్. దేశభక్తుడు ఏమనేవాడంటే అసలు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు, భారతదేశం అంతా వచ్చింది, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపేయాలి అట్లా చెప్పేవాడు. అప్పుడు బూరుగుల రామకృష్ణారావు అని ఒక ముఖ్యమంత్రి కూడా అయింది కదా, ఆయన వాళ్ళందరూతో పాటు ఈయన ఉండేవాడు. ఇక్కడే కాచిగూడ రైల్వే స్టేషన్ ఉందా, ఆ రైల్వే స్టేషన్ దగ్గరనే బూరుగుల రామకృష్ణారావు గారి ఇల్లు, ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆ తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారితో ఇంట్లో ఆయన ఆర్టికల్స్ అవి రాస్తుంటే ఓ నాయన ఇదే చాలా తీవ్రంగా ఉన్నాయి, ఇది నిజాం వాళ్ళకి బాగా రక్తం ఉడికిచ్చేటట్టుగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఎడిటర్ కింద జర్నలిస్ట్ కింద తీసేశారు. అప్పుడు ఆయన ఇమ్రోజ్ అని ఒక పత్రిక స్థాపించుకున్నాడు. ఇమ్రోజ్, ఓకే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ నగలు తీసుకున్నాడు, ఆ నగలు తీసుకొని ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని ఆ డబ్బుతో ఇమ్రోజ్ పత్రిక పెట్టి ఆయనే ఇక పత్రిక, ఆయన ఇమ్రోజ్ పత్రికని ప్రింట్ చేసి నడుపుకుంటుండే. ఇంకా 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 విజృంభించి రాశాడు. రాస్తే రామ్కోటిలో ఉండేనో మరి లేకపోతే అబిట్స్లోనో జమ్రూద్ అని ఒక సినిమా థియేటర్ ఉండేది, నా చిన్నప్పుడు కూడా 40 ఏళ్ల క్రితం కూడా ఉండింది. తర్వాత జమ్రూద్ సినిమా థియేటర్ పేరు. ఆ జమ్రూద్ సినిమా థియేటర్ అప్పటిది. అప్పుడు ఆ జమ్రూద్ సినిమా థియేటర్ కాసిం రజ్వీ 1948 ఆగస్టు 17 ఎప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చిండు, ఎవడెవడైతే నిజాం వ్యతిరేకంగా చెయ్యెత్తుతాడో ఆ చేతుల్ని నరికేయండి, ఎవడెవడైతే మాట్లాడతాడో వాడి నాలుకని తెగగోయండి, ఎవడెవడైతే చేస్తాడో వాడి తలకాయలు తీయ ఇష్టం వచ్చినట్టు వాడు అన్నాడు. ఇది అయిన తర్వాత 1948 ఆగస్టు 22 రాత్రి ఈ బూరుగుల రామకృష్ణారావు గారి ఇంట్లోంచి ఈయన ఎవరు షోయబుల్లా ఖాన్, ఆ షోయబుల్లా ఖాన్ బావమరిది అంటే భార్య తమ్ముడు, వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి పోతుంటే ఆ చమన్ బర్కత్పూర్ చమన్ కాడ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన 1 minute డామ్ డామ్ అని తుపాకులు కాల్చారు, కత్తులతో ఇక రక్షించండి అట్లాగా చంపేశారు. వాళ్ళు వెంటనే రామకృష్ణారావు గారి ఇంట్లోంచి కొంతమంది వచ్చారు, రామకృష్ణారావు గారి తమ్ముడు నర్సింగ్రావు ఎవరో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి చూసేటప్పటికి అప్పటికే షోయబుల్లా ఖాన్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, తుపాకులు కాల్చినాయి, చేతులు నరికేశారు, బావమర్ది కూడా ఒక చేయి నరికేశారు. వాళ్ళు అప్పటికప్పుడు అర్ధరాత్రి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయినారు. ఆ రాత్రి ఆయన చనిపోయినాడు షోయబుల్లా ఖాన్. ఆ బావమర్ది బతికాడు. కేసు లేదు, కోర్టులు లేవు, ఏం లేవు. ఇది షోయబుల్లా ఖాన్ అంటే జర్నలిస్టులను ఈ విధంగా చంపారు. నిజాం మంచోడా చెప్పండి, మా నిజాం మంచోడు అని మాట్లాడుతున్న దుర్మార్గులు ఇట్లాంటి వాటికి తల ఉంచుకొని సిగ్గుతో సావాలి. అసలు ఈ చరిత్ర తెలుసా? అసలు జర్నలిస్టులకి జర్నలిజం క్లాసుల్లో షోయబుల్లా ఖాన్ గురించి ఉందా? ఒక స్మారకం ఉందా? కనీసం ఒక మొమెంటో కానీ లేకపోతే ఒక శిలాస్తూపం కానీ బస్ట్ కానీ ఎక్కడన్నా ఉన్నాయా? లక్షల కోట్లు దోచుకున్నటువంటి దొంగలకి ఇవన్నీ కనిపిస్తాయా? షోయబుల్లా ఖాన్ 1948 ఆగస్టు 22 అమరుడు అయిపోయినాడు బర్కత్పూర్ చమన్ దగ్గర. నేను ఇవాళ మీ ఛానల్ భారత్ వర్ష్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అసలు షోయబుల్లా ఖాన్ ఎక్కడ చనిపోయినాడో అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించాలి. షోయబుల్లా ఖాన్కి ఆగస్టు 22 నాడు షోయబుల్లా ఖాన్ వర్ధంతిని మొత్తం తెలంగాణ అంతా జర్నలిస్ట్ డేగా నిర్వహించాలి. మీకు అర్థమైందా? ఇవన్నీ కమ్యూనిస్టులు ఈ విషయాలేవి బయటికి రాకుండా, ప్రజల్లోకి రాకుండా తొక్కివేసినటువంటి పరిణామాలు ఇవాళ మనకి షోయబుల్లా ఖాన్ ఎవరో మన సమాజంలో తెలియదు. అబ్దుల్ కలాం గారు ఎట్లనో అఖిల భారతానికి, తెలంగాణకి షోయబుల్లా ఖాన్ యొక్క బలిదానం కూడా అంతే ముఖ్యమైనది. స్వాతంత్రం కోసం
ఆయన జీవనాన్ని త్యాగం చేశాడు. ఆయనకి 2 కూతుళ్ళు ఉండే. ఆయన చనిపోయినారు. మొన్న కాంటాక్ట్ కూడా చేశాము, చాలా ప్రయత్నం చేశాము. ఒక కూతురు ఇక్కడ ఈ గట్కేసర్ అని ఉంది కదా, గట్కేసర్కి యువతలనే అక్కడ ఉన్నది సింగపూర్ సిటీ సింగపూర్ సిటీ ఉన్నది. అందులో ఆమె అల్లుడు, వాళ్ళు కూడా ముసలోళ్ళు, ఇప్పటికి 80 ఏళ్ళు అయిపోయినాయి. వాళ్ళకు కూడా ఏదో పిల్లలు అంతా, వాళ్ళని కాంటాక్ట్ ఒక్కసారి చేశాను. ఆ తర్వాత షోయబుల్లా ఖాన్ వాళ్ళు 5 అన్నదమ్ములు. ఒక అన్న కొడుకు కాంటాక్ట్ లోకి వచ్చాడు. ఓకే, ఇక్కడనే ఈ చెంచల్గూడ దగ్గర ఒక ఈ ఇడ్లీ వడ బండి, ఓకే, టిఫిన్ సెంటర్ అది నడుపుకుంటున్నాడు ఆయన. ఒక అన్న కొడుకు అని నాకు తెలిసింది. ఓకే. సో వాళ్ళు 1990 దాకా మేము షోయబుల్లా ఖాన్ బంధువులమని ఎవ్వరు చెప్పుకోలే. అంత వణికిపోయినారు వాళ్ళైతే. ఈ కుటుంబంలో వాళ్ళు ఎవ్వరు చెప్పుకోలే మేము మా బంధువు షోయబుల్లా ఖాన్ అని. ఎందుకంటే మళ్ళీ రజాకారులు వచ్చి ఎక్కడ వీళ్ళని చంపేస్తారు అని చెప్పేసి ఇంత ఉండి, తర్వాత ఈ మధ్య ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అది కూడా అంత పెద్ద గొప్పగా వాళ్ళు అట్లా చెప్పుకోవటం లేదు. ఇది షోయబుల్లా ఖాన్ జీవనం. సూపర్.